అనేటువంటి ఆలోచనతో దాని పేరు ప్రారంభించినటువంటి రోజు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సొంత మీడియా సోషల్ మీడియాలకు సంబంధించి ట్రోలింగ్ చేయడం, దానికి వ్యతిరేకంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటి 2 రోజుల్లో తెలిసినటువంటిది చూసి అది మొత్తం గోదాట్లో కలిసిపోయింది. దాంతో చంద్రబాబు నాయుడు ముఠ ఇది ఇంకా కుదిరే పని కాదు, జనాలు దాని పట్ల చర్చ ప్రారంభమైంది, ఇది ప్రజల్లోకి ఉధృతంగా పోతుంది, కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషపన్నాగాలు ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసి ముందు మంత్రులను దించారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ని వ్యక్తిగతంగా దూషించాలి, మావిగన్ మీద దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి, మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం, భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం. ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది. మీరు పరిశ్రమలు చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీంట్లో భాగంగా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. అతను మాట్లాడినటువంటి చందాలమైనటువంటి మాటలు, భాష మహిళలు ఈ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం సరే, ఇటువంటి దగులుబాజీలు మాట్లాడేటువంటి మాటలు చూపించేటువంటివి ఎంత దిగజారుడుతనం అనేటువంటి దానికి ఒక్కసారి ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాం, చూడండి. దిగజారిపోయాడు అంటే రాధాకృష్ణ మా వ్యక్తిగత జీవితాల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా భార్యల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మా అందరి భార్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుంచుకో. మేము మాట్లాడడం కాదు, నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఇటువంటి వీడియో నేను వేశానని చెప్పి చూపిస్తే నీ కూతురు నీ ముఖం మీద కొడుతుందో లేదో చూడు. నీ కూతురు నిన్ను సమర్థిస్తుందా? ఇలాంటి చెత్తరాతలు ఎలా రాస్తావని చెప్పి నిన్ను ముఖం మీద కొడుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించి. నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతావు, ఈ సమాజానికి చాలా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మాట్లాడతావు. నీ జీవితం ఎంత అవినీతిమయం, ఎక్కడన్నా ఆదర్శవంతమైనటువంటి జీవితం అనే దానికి రాధాకృష్ణ బ్రతుకులో వెతికినా సరే, టాప్ చేయలేట్ వేసి వెతికినా సరే, నీ బ్రతుకులో నీ జీవితంలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా నీతివంతమైనటువంటి పాత్ర కనిపిస్తుందా అంటే శూన్యం. ఈరోజు నువ్వు ఒక మహిళతో ఉంటున్నావు అని, అదేవిధంగా అది పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి. వారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన రాధాకృష్ణ లాంటి ఎంత నీచుడైనా, ఎంత నీతిమాలినోడైనా, రాధాకృష్ణ లాంటి పనికి మాలిన వాడి వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించాం. కానీ రాధాకృష్ణ ఆ మహిళని అడిగినా, లేదా ఈ వీడియోని ఆ మహిళకు చూపించినా, ఒకవేళ అనైతిక కార్యకలాపాలు మీరు సాగిస్తున్నా ఆ మహిళ కూడా మిమ్మల్ని దీని మీద తప్పుపడుతుంది తప్ప నువ్వు చేసింది మంచి అనేటువంటిది మాట్లాడుతుంది. మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులైనా సరే మీరు చేసేటువంటిది తప్పు అని మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడరు. కానీ రాధాకృష్ణ గతంలో రాధాకృష్ణ మీద విమర్శలు వచ్చాయి. నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి మహిళతో నువ్వు అక్రమంగా ఒక బిడ్డను కన్నావు, దానికి సంబంధించి DNA టెస్టుకు సిద్ధమా అని చెప్పి కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి నువ్వు వీటన్ని విషయాల గురించి కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషివి నువ్వు మా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతావా? నీ మీద వచ్చినటువంటి విమర్శలకు ఏ రోజున నువ్వు సమాధానం చెప్పుకోగలిగావా? కాబట్టి మహిళల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం, మహిళల్ని అడ్డు పెట్టుకుని పార్టీలను లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని సైకిల్ గుర్తు లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని చివరికి ఎన్టీ రామారావు గారి ఖాతాలో ఆయన కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఆ పార్టీ అకౌంట్లో ఉందో దాన్ని కూడా కొట్టేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడు,
నువ్వు వంతబాడేటువంటి వాడు, నువ్వు జాకీలు పెట్టి లేపేటువంటి నీ పార్టీ ఏదైతే ఉందో ఆ వ్యక్తి చంద్రబాబు కాదా? ఆ రోజు ఇవన్నీ చేసినటువంటివి దానికి బ్రోకర్గా వ్యవహరించినటువంటి వాడు నువ్వు కాదా? అటువంటి బ్రోకర్గా వ్యవహరించినటువంటి బ్రోకర్ రాధాకృష్ణ ఈరోజు మా గురించి, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి నువ్వెవరు, నీకేం హక్కు అర్హత ఉందనేటువంటిది చెప్పాలి. మాకు ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేసేటువంటి హక్కు ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది అంటే నువ్వు ఎవరినంటే వాళ్ళని అడ్డపెట్టుకుని నువ్వు ఏదంటే మాట్లాడాలనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడికి ఇలాంటి శిక్ష విధించాలనేటువంటిది కూడా మహిళలు రాబోయేటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మహిళలు అందరూ కలిసి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలా చూపించేటువంటి వ్యక్తులు, ఇలా మాట్లాడించేటువంటి వ్యక్తులు కోసి కూరగాయలు పెట్టాలా వద్దా, కోసి ఊరగాయ పెట్టాలా వద్దా అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. కాబట్టి మావిగన్ ప్రతిపాదన ఏదైతే వచ్చిందో, అమరావతి చుట్టూ మీరు నిర్మించుకున్నటువంటి అవినీతి కోట ఏదైతే ఉందో అది బదల కావడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే మీలో ఎక్కడ లేనటువంటి అసహనం, దానికి వద్ద చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎల్లో మీడియాలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి భయం కలిగింది. కాబట్టే మావిగన్ ప్రతిపాదనని ప్రజలు ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఇటువంటి దిగజారుడు మాటలకి మీరు పూనుకున్నారనేటువంటిది స్పష్టంగా. అంటే రాజకీయ విమర్శలు అంటే మహిళలను అవమానించడమా? రాజకీయ విమర్శ పేరుతో మీరు మహిళల్ని మహిళల్ని అవమానించడం కంటే అంతకన్నా నీచమైనటువంటి ప్రవర్తన, నీచమైనటువంటి గుణం, విషయం మరి ఏదన్నా ఉంటుందనేటువంటిది మీరు మాట్లాడించే ముందు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. కాబట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేయడం అనేటువంటిది ఇది సమాజంపై కాదు, సమాజంతో పాటు మహిళలపై కూడా దాడిగానే భావించాలి. సమాజంపై దాడితో పాటు ఇది మహిళలపై దాడిగా కూడా భావించాల్సినటువంటి, అంటే మీ సిద్ధాంతం మీరు మాట్లాడితే చివరికి మీ కుటుంబ సభ్యుల మీద కూడా, మీ సొంత విషయాల్లో కూడా, మీ వ్యక్తిగత విషయాల్లో కూడా, మీకు సంబంధించినటువంటి మీ భార్యల మీద కూడా, మీకు సంబంధించినటువంటి మహిళల మీద కూడా మేము దాడి చేస్తాము, మా విధానం అది అని చెప్పి రాధాకృష్ణ మాట్లాడదలుచుకున్నాడా, చెప్పదలుచుకున్నాడా? ఇది జర్నలిజం అంటారా? ఇది బ్రోకరిజం అంటారా? దీన్ని జర్నలిజం అంటే ఎవరైనా సరే దీన్ని బ్రోకరిజం అంటారే. ఇది ఒక పక్క అజెండాతో నడిచేటువంటి దోషల రాజకీయాలు కాదా? చంద్రబాబు ఆదేశాలతో మీరు నడిపించేటువంటి కార్యక్రమం కాదా? ఎంత ధైర్యం ఉంటే మీరు వ్యక్తిగత జీవితంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతారు? సిగ్గు, శరం, సంస్కారం ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా గురించి మాట్లాడతారు? మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక, ధైర్యం లేక, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈరోజు గతంలో ఏం చేశారు, ఈరోజు ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చీకొడుతున్నారు కోటాను పాలన అనేటువంటిది గమనించిన తర్వాత మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం రాజకీయంగా ఎదుర్కోలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేము, కాబట్టి వ్యక్తిగత దాడులకు పూనుకుంటామన్నట్టుగా మీరు ప్రవర్తించడం, మీకు ప్రజా సమస్యల గురించి కానీ, అభివృద్ధిని గురించి కానీ, పరిపాలన గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి స్థాయి లేదు. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి అమరావతి అవినీతి, మీకున్నటువంటి అవినీతి, దోపిడీ, అరాచకాల నుంచి, అమరావతి దోపిడీ నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు మా మీద వ్యక్తిగత దోషణలకు దిగితే దాని మీద కాలయాపన చేసి ఏదో ఒక విధంగా దాని మీద మాట్లాడుకుంటూ పోదామని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తీసుకున్నటువంటిది. ఏ రోజైతే మావిగన్ అనేటువంటిది ఈరోజు తెర మీదకి వచ్చిందో, అమరావతి చుట్టూ చంద్రబాబు నిర్మించుకున్నటువంటి అవినీతి సామ్రాజ్యం కుప్ప కూలిపోతుంది అని ఏ రోజైతే భయం మొదలైందో, వెంటనే చంద్రబాబు సోషల్ మీడియా, తన సొంత మీడియాతో పాటు ఈ పచ్చ మీడియాను కూడా అలర్ట్ చేయడం, దానిలో భాగంగా వీళ్ళు ఏదో ఒక విధంగా మాట్లాడితే వీళ్ళు వెనక్కి తగ్గుతారులే అని మా మీద వ్యక్తిగత దాడులు. దీన్ని జర్నలిజం అన్నామా? మీరు మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా సరే, ఈ దేశంలో ఉండేటువంటి ఏ మీడియా సంస్థకైనా సరే చూపించి, అయ్యా నేను ఈ విధంగా ప్రశ్నించానంటే నీ ముఖం మీద కొడతారా లేదా, లేదు నువ్వు మాట్లాడినటువంటివి కరెక్ట్ అంటారనేటువంటిది ఒక్కసారి నువ్వు అడిగి తెలుసుకో, లేదంటే నీకు అడిగి తెలుసుకునేటువంటి అలవాటు లేకపోతే ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందుకనే మహిళలను అవమానించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఒక పార్టీని అవమానించడం కాదు, ఇది కేవలం ప్రతి కుటుంబాన్ని అవమానించడం, ప్రతి మహిళ ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీయడం, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది. మీది పత్రికలుగా భావించడం లేదు, అవి దళారీ కరపత్రాలుగా చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నటువంటి చెట్ల దండకాలుగా మారిపోయాయి తప్ప ఇవి పత్రికలు, వీటికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది, కాబట్టి వీటిని మనం గౌరవించాలనేటువంటి కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే మహిళల గురించి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో
ఎంత పెద్దవాళ్ళైనా సరే మీరు అనుకుంటున్నారు మేము చాలా పెద్దవాళ్ళము, చట్టానికి అంతా అతీతం అని చెప్పి ప్రజలు క్షమించరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నడి రోడ్డు మీద ఇటువంటి వ్యవహారాలు మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబడతాయనేటువంటి విషయం మర్చిపోవద్దు. అందుకనే అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ సంస్కారం స్థాయి ఏంటనేటువంటిది, చంద్రబాబు మైండ్ సెట్ ఏంటనేటువంటిది ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడుతుంది. వాళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ మైండ్ సెట్ ఏంటనేటువంటిది. కాబట్టి ఈ దిగజారుడు రాజకీయాలకు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ప్రజలు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటివి కూడా కఠినంగా ఉంటాయి. చాలా స్పష్టంగా కూడా మీకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉండబోతాయనేటువంటిది ఒక్కసారి గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నీ అలవాట్లే, రాధాకృష్ణ అలవాట్లే, రాధాకృష్ణ మైండ్ సెట్టే నువ్వేదైతే చూపిస్తున్నావో నీ మైండ్ సెట్ అందరికీ ఉంటుంది అనుకోవడం పొరపాటు. నీలాగా అందరు బ్రతకరు, నీలాంటి బ్రతుకు అందరు బ్రతకరు. అందరూ గౌరవప్రదమైనటువంటి కుటుంబాలు ఉంటాయి, గౌరవప్రదంగా బ్రతికేటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి నీ ఎదుగుల దగ్గర నుంచి అనైతికాలు, అవినీతి, అరాచకాలు తప్ప ఎక్కడన్నా సంస్కారం అనేటువంటి కానీ సంస్కారం అనేటువంటి జీవితం కానీ అర్థం చెప్పలేనటువంటి వ్యక్తి నీ జీవితంలో వెతికి చూసినా సరే, చీకటి కోణాలు తప్ప ఎక్కడ టార్చరేట్ వెతికి చూసినా సరే నీతి జాతి అనేటువంటిది కనిపించినటువంటి వాడివి. కాబట్టి నువ్వు నీ మీడియా రేపటి నుంచి మా మీద రకరకాలైనటువంటి కథలు రాసుకోవచ్చు. నువ్వు రాసేటువంటి కథలు మరలా చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు రాసుకున్నా, నువ్వు ఇన్ని రకాలైనటువంటివి మాట్లాడినా, మీరు ఏ విధంగా దారుణమైనటువంటి భాష మాట్లాడినా మా పిక్క మీద వెంట్రుక కూడా, రాధాకృష్ణ మా పిక్క మీద వెంట్రుక కూడా పెరకలేవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ పత్రికలో రాసినంత మాత్రాన ఈ రోజు నీ పత్రికని నీ సొంత పార్టీ వాళ్ళు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మాకు వెయ్యొద్దు ఆంధ్రజ్యోతి, మేము ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరిస్తున్నామని చెప్పి ఈరోజు న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు మహిళలు ఇది చూసిందంటే నీ ఆంధ్రజ్యోతి ఛానల్ని శాశ్వతంగా బంద్ చేసి ఎవడన్నా పెట్టినా కూడా ఒప్పుకోకుండా ఇటువంటి నీచులు పెట్టేటువంటి ఛానల్ అని చెప్పిన మాట్లాడేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ఈరోజు నీకేంటి పరిస్థితి? జిల్లాలో తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు, బ్యూరోలు, రిపోర్టర్లో ఏ నియోజకవర్గానికి రిపోర్టర్ అంటే నీకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ లేదు, నువ్వు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వటంలే. నీ రిపోర్టులు రెండు వీళ్ళే రాసి పంపిస్తారు అక్కడ ఉండేటువంటి వాళ్ళే. ఏది ఈ విధంగా రిపోర్ట్ చేయమంటే దాన్ని నువ్వు చూపిస్తావు, దాన్ని రిపోర్ట్ చేస్తావు, వాళ్ళే నీకు రిపోర్టర్లో వాళ్ళే నీకు సంబంధించి నువ్వు వీకపోతే నెల జీతాలు ఇచ్చి వాళ్ళని భరిస్తున్నారు. నువ్వు కావాలంటే అడుగు, మీ వాళ్ళు ఎక్కడున్నారు చూడు మీ రిపోర్టర్లు, నువ్వు జీతం ఇవ్వడంలే. మీ రిపోర్టులకు జీతం ఇస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం చోటామోటా నాయకులు, వాళ్ళు జీతాలు ఇచ్చి పోషిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టులను రాసుకుంటా బ్రతికేటువంటి నీ పేపరు, నీ ఛానల్, నువ్వు దానికి సంబంధించి. అందుకే మేము మా మీద ఎన్ని రకాలైనటువంటి రాసాం, దాన్ని మేము పట్టించుకోలే. మాపై రాసుకో, మేము భయపడం. కానీ మా కుటుంబ సభ్యుల మీద ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్నాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే మమ్మల్ని అందరినీ మాట్లాడినట్టే. కాబట్టి మా కుటుంబ సభ్యులపైన, మా భార్యలపైన మీరు మాట్లాడేటువంటి మాటలు, చూపించేటువంటి విషయాలు ఏ అన్యం పుణ్యం ఎరిగినటువంటి మహిళలు, ఏ రోజు బయటకు రానటువంటి వాళ్ళు చాలా మంది పాపం రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళ భార్యలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అందరూ నీలాగా ఈరోజు నువ్వు చేసినటువంటి వాకాలకి నీ భార్య నిన్ను విడిచి కాదు లోకాన్ని విడిచే వెళ్ళిపోయేటువంటి దుఃఖత పట్టింది, భరించలేకని. కాబట్టి అందరూ నీలాగా వ్యవహరిస్తారనుకోవద్దు. కాబట్టి అటువంటి వ్యక్తుల మనోభావాలు గాయపరిచేటువంటి విధంగా ఈరోజు నువ్వు ప్రవర్తించేటువంటి విషయం ఏదైతే ఉందో మేమే కనుక గుర్తుంచుకో. నువ్వు అనుకుంటున్నావు నాకు ఒక పత్రిక ఉంది, నాకు ఒక మీడియా ఉంది, మేము కనుక మాట్లాడడం మొదలు పెడితే నీ చెవుల్లో శేషం పోసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో, నీ కళ్ళకి గంతలు కట్టుకొని తిరగాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో. నువ్వేమన్నా అనుకుంటున్నావు నాది పెద్ద మనగాడు పేపర్ అని చెప్పు, ఎక్కడ చెప్తుంటాడు నేను భయం పడను, భయం నా దగ్గర కూడా రాను. నీకు భయమే ఉంది, నీకు భయమే ఉంది, నీకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, రోషం లేదు, పౌరుషం లేదు, నీతి లేదు, జాతి లేదు, లజ్జ లేదు, మానవ లేదు, అభిమానం లేదు, ఏమీ లేనటువంటి వాడికి నీకు భయమే ఉంది. నువ్వు అన్ని విడిచిపెట్టినటువంటి వాడు, విడిచినమ్మ వీధికి ఎక్కినట్టుగా నువ్వు అన్ని విడిచి కూర్చున్నటువంటి వాడు, ఏదైనా మాట్లాడగలిగేటువంటి వాడు, నీదొక బ్రతుకులాగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే నేను ఏదో పెద్ద సంస్కారవంతులాగా ఎదురు వాళ్ళకి చెప్పేదానికి నీతులు ఉన్నాయి తప్ప ఒక్క సంస్కారవంతమైనటువంటి లక్ష్యం నీలో ఉందని చూపించు. నువ్వేదో కూర్చోవడం, అందరిని ఇంటర్వ్యూ చేయడం, దాన్ని చూసి జనాలందరూ భ్రమపడడం, వయమ్మ ఇట్టాను చూడడం అని చెప్పాను. కాబట్టి ఏదో చెప్పాడు వెన్నెముక లేని బ్యాచ్ అని. మాదే వెన్నెముక లేని బ్యాచ్. మమ్మల్ని అంటారా వెన్నెముక లేని బ్యాచ్ అని? ఒంటరిగా వచ్చేటువంటి వాడికి వెన్నెముక ఉందా? మాకు వెన్నెముక ఉందా? ఒంటరిగా వచ్చేవాడికి అందరినీ కలుపుకొని ఈ చెత్త పత్రికలని చెత్త పలుకులు మాట్లాడించుకునేటువంటి వాళ్ళని మిమ్మల్ని కలుపుకొని మీకు వెన్నెముక ఉందా? మాకు వెన్నెముక ఉందా? మాకు ధైర్యం ఉందా? మాకు వెన్నెముక లేదు రాధాకృష్ణ, మాకు వెన్నెముక లేదని చెప్పడం కాదు. మీకు వెన్నెముక ఉండి ఉంటే బిఆర్ నాయుడు దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయంలో
మీరు మీకే కనుక వెన్నెముక ఉండి ఉంటే మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాలు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అఘాయిత్యాల మీద ఏ రోజు చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు. మీకు ఆ వెన్నెముక లేదు కాబట్టి మీ బ్రతుకు, మీ జీవితాలు, మీకున్నటువంటి శరీర భాగంలోనే ఆ వెన్నెముక అనేటువంటిది లేనిది ఏదన్నా ఉందంటే నీలాంటి బ్రోకర్ కాళ్ళు, నీలాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నీలాంటి బ్రోకర్సం చేసేటువంటి వ్యక్తులు, మీకు వెన్నెముక లేదు కానీ మాకు వెన్నెముక లేదా? మా వెన్నెముకల గురించి, మా దాని గురించి మాట్లాడతావా? కాబట్టి మా మీద ఇప్పటికీ కాయ రాస్తున్నారు. నీకు ఇష్టం వచ్చింది రాష్ట్రం, రేపటి నుంచి ఏమైనా పలుకో, మాకేం నువ్వు ఏ పలుకు పలికినా మాకేం ఇబ్బందిలే.